అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తీసుకున్న టాపిక్ శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం గురించి తీసుకున్న టాపిక్. ఈ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం బెల్లంపల్లి నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరం బుగ్గ గుట్టల మధ్య వెలసిన శివుని గురించి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వయంభూ దేవాలయం. ఇక్కడ శివలింగంపై ఆగకుండా నీటి ధార 365 రోజులు ఏళ్ల తరబడి అలాగే వస్తుంటుంది. దానికి గురించి ఎవరికి అంతు చిక్కలేదు ఇంతవరకు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం కథ అనేది. అందువల్ల అక్కడి నుంచి బుడబుడ పొంగే ఆ గుట్టల మధ్య నుంచి వచ్చే నీటి ధార ఆ స్వామివారి శివలింగంపై కంటిన్యూ పడడం ఒక మహాన్వితమైనది. అందువల్ల ఈ దేవాలయానికి ఈ ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా మహిమగల దేవాలయం కనుక బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, ఆసిఫాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చి శివుని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరకు బెల్లంపల్లి నుంచి బస్సులు ఉంటాయి, మంచిర్యాల నుంచి బస్సులు ఉంటాయి, ఆసిఫాబాద్ నుంచి బస్సులు ఉంటాయి. అన్ని ప్రాంతాల నుంచి బస్సులు ఇక్కడికి వస్తాయి. 3 రోజులు జరిగే ఈ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చి శివలింగంపై వారు అభిషేకం చేసుకుంటే వారి జన్మ ధన్యమైనట్టుగా భక్తులు భావిస్తారు, వారి కోరికలు నెరవేరినట్టుగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఈ వీడియోలో కంటిన్యూస్గా ఆ శివలింగం కైలాస భగవానికి జై. ఈ దేవాలయం మహామహిమాన్విత దివ్య ధామ పుణ్యక్షేత్రమే బుగ్గ అన్నాడు. బుగ్గ అంటే బుడబుడ అని పొంగిపడేదే బుగ్గ. ఇలాంటి దేవాలయం తెలంగాణ, ఆంధ్ర, చెప్పాలంటే భారతదేశం కాదు 200 దేశాల్లో కూడా ఈ శివుడిపై 24 గంటలు నిలబడే దేవాలయం ఇక్కడ లేదు. జటాజూటధారి స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రమే బుగ్గ అన్నాడు. ఎందుకంటే పూర్వకాలం మంది యతీశ్వరులు, నాగ సాధువులు, యోగి పుంగవులు ఈ ప్రాంతంలో తపస్సు చేసి మహాశివరాత్రి పర్వకాలాన్ని శంకరా మా యొక్క జ్ఞానేంద్రియములు, పంచకోశములు ఉడిగిపోయిన స్వామి దర్శనమియ్యవా స్వామి. పశుపతీశ్వర మంగళం నీలకంఠ మంగళం నిగమ గమన గమన నిగమామంగ సామవేద గాన లోల పారాయణ అటువంటి పరమశివ మాకు ఎట్లయ్యా. అసలు శివుడు అక్కడ లింగాకారమై ప్రత్యక్షమై జగాయమానంగా ఈ ప్రాంతంలో 3 కొండల మధ్య లొద్ది లోపట అంటే లోయలో స్వామి విరిసింది. ఆ దృశ్యాన్ని చూసి శంకరా నీకు అభిషేకం అంటే ఇష్టమయ్యా కనుక ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ బండల మధ్య ఎక్కడయ్యా గంగ స్వామి స్వామి గంగ కావాలయ్యా. ఈ ఆజ్ఞస్వామి అని వాళ్ళు వేడుకోగా శంకరుని ఆజ్ఞ మేరకు ఆ యతీశ్వరులు గంగాదేవి ప్రార్థించారు. గంగా మీ ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉంటుంది, స్వర్గాలు ఉంటుంది గంగా. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి గగన తరంగిని శంకర మౌళి విరాజిత విమలే. శంకరుని యొక్క చూటములు కలిగి ఉంటే తల్లి సరాసరి వచ్చి ఆ పరమాత్మని సేవించింది, అభిషేకించింది. ఎందుకయ్యా అంటే ఆయన అలాహలం మింగిండు, దాని మంట ఎక్కువైందట. క్షీరసాగర మదనమైంది. అక్కడ విషయాన్ని దాగి స్వామి సరాసరి భక్తుల కోసం ఇక్కడ కూర్చున్నాడు. ఆయన యొక్క గంగ వచ్చి ఆయనను చల్లార్చిన క్షేత్రమే బుగ్గ. ఇది బెల్లంపల్లి పట్టణానికి 6 కిలోమీటర్లు, మంచాల జిల్లాకు 30 కిలోమీటర్లలో 3 కొండల మధ్యలో స్వయంభూగా వెలిసిన దివ్య ధామ పుణ్యక్షేత్రం బుగ్గ. ఈ బుగ్గలో ఒక్కసారి అభిషేకం చేస్తే రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు, సకల ప్రాణికోటి కూడా పునీతమై వాళ్ళ జన్మల కైవల్యం పోతుంది. బలో కైలాస భగవానికి ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. జయస్తు, శుభం కలుగుగాక. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఇక్కడికి ఆసిఫాబాదు, కిరిమేరి ప్రాంతాల నుంచి కూడా వస్తారా? ప్రసిద్ధి కదా. అదొక్కటే కాదు, హైదరాబాదు, నాగ్పూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ, దాదాపుగా ఈ క్షేత్రం ఒరిస్సా, కేరళ ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చి స్వామిని సేవించే భక్తులు చాలా ఉన్నారు. గ్వాలియర్ నుంచి వచ్చే భక్తులు ఉన్నారు. వాళ్ళు వచ్చి సాక్షాత్తు ఇక్కడ కొన్ని పనులు చేస్తారు గ్వాలియర్ నుంచి. ఈ దేవాలయం అందరికీ తెలిసిన దేవాలయం కాబట్టి 2000 ఏళ్ళ కిందటిది. అంతకన్నా పూర్వకాలం దాదాపుగా పరమాత్మ 5000 కింద మహాభారత యుద్ధంలో కూడా ఇదినట్టు ప్రచారం ఉంది. చాలా ధన్యవాదాలు స్వామి. మనం బుగ్గ దేవాలయము ప్రాంగణంలో ఉన్నాము. ఈ ముందు
రేపు శివరాత్రి రోజు ఈ ఖాళీ ప్రదేశం అంతా మొత్తం తిరునాళ్ళ సందడిగా ఉంటుంది. ఇక్కడ మొత్తం టెంట్లు వేసేసి దేవాలయ శాఖ వారు దీన్ని బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతము ఇప్పుడు అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో శివాలయం వచ్చే వరకు ఇవన్నీ రూపురేఖలు మారుతాయి. ఇక్కడ ఈ బుగ్గ దేవాలయం అనేది అతి పురాతనమైనది, వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది దీనికి. ఇక్కడ ఏవైతే కష్టాలతోటి ఉన్నవాళ్ళు, ఏవైతే బాధలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల వారు బెల్లంపల్లి నుంచి వెళ్ళి, ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి, ఈ బుగ్గగూడెం నుంచి వెళ్ళి, ధర్మారం నుంచి వెళ్ళి, కాశీపేట ద్వారక నుంచి వెళ్ళి, ధర్మారావుపేట నుంచి వెళ్ళి అందరూ ఇక్కడికి వస్తారు. భక్తులు మొక్కుకుంటున్నారు. వాళ్ళు వారి వారి కోరికలను స్వామివారికి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నాం, గుడి ప్రాంగణంలోకి వెళ్తున్నాం. స్వామివారి ఆలయంలోకి వచ్చాము. స్వామివారి ఆలయంలో స్వయంభూ శివలింగం పైన ఏకధాటిగా దార వస్తుంది. ఆ దార ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఆలయ పూజారి గారు కూడా ఉన్నారు, వారు చెప్పారు అది భగవంతుని లీల, అది ఆ శివుని యొక్క లీల. ఈ గుట్టల మధ్య నుంచి వచ్చే దార ఆయనకు శివలింగం మీద ఏకధాటిగా పడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అభిషేకం చేసుకోవడానికి ఆ ఫ్రెష్ వాటరు, ఆ గంగాజలం కంటే పవిత్రమైనది గుట్టల మధ్య నుంచి వస్తుంటుంది. దానికి మామూలుగా చిన్న రాగి పైపు అమర్చారు. ఎందుకంటే స్వామివారి మీద వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి భక్తులకు అనుగుణంగా ఇది చేయించడం జరిగింది దేవాదాయ శాఖ వారు. ఇది చాలా అతి పురాతనమైన దేవాలయము. ఇక్కడ చాలా బ్రహ్మాండమైన మహిమ ఉంది. ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి టెంపుల్కు వస్తున్నాము. ఇదే బుగ్గ దేవాలయంలో, ఇదే శివాలయం పక్కకు శివాయ విష్ణు రూపాయ శివహే నమః. ఓ ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం. ఆయనే శివుని యొక్క శిష్యుడు ఆంజనేయ స్వామి. ఆయన ఆలయంలోకి వస్తున్నాము మనము. ఆయన ఆలయంలోకి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ గేట్లు వేసుకొని, ఇది ప్రసిద్ధి. ఎవరైతే ఏదైనా ఆపదలతోటి గాలి ధూళి సంభవించి ఇబ్బందులు పడ్డ వాళ్లకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఈ ఆంజనేయుని గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటే వారి యొక్క మీదున్న గాలి ధూళి వెళ్ళిపోతుందని చెప్పి ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో ఓ పంపు లాగా పడుతున్నాయి కదా, ఆ పంపు అనేది ఈ మధ్య కాలంలో అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ పైపు పెట్టడం జరిగింది. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి ఈ గుట్టల మధ్య నుంచి వెళ్ళి వచ్చే దార అది ఎవరికి అంత చిక్కలేదు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి, వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ గుట్టల మధ్య నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికి తెలియదు. అది శివుని యొక్క మహత్యం వల్ల వస్తున్నదని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ ఈ బుగ్గగూడెం వాళ్ళకు, ఈ ధర్మారం వాళ్ళకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు, అక్కడ ఆ నంది నోట్లకి వెళ్ళి కూడా మనకు ఆ నీటి దార వస్తున్నది. అది కూడా ఆ గుట్టల మధ్య నుంచెలే. ఇక్కడ పంపులు లేవు, బోర్లు లేవు. ఈ నీళ్ళే మంచి శ్రేష్టమైన నీళ్ళు, ఫ్రెష్ వాటర్. మళ్ళీ ఇవి తాగడానికి ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ వనభోజనాలకు వచ్చినప్పుడు ఇక్కడ శివునికి బోనాలు పోసుకోవడానికి వస్తారు. బోనాలు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళని వాడతారు. ఇక్కడ మంచిగా చక్కగా ఫ్యామిలీతో జంటలు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలను చూస్తున్నాం, వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ఈ కోనేరులు దిగి ఆ నీళ్ళని తాగుతున్నారు. చాలా చక్కటి వాటర్ ఇవి. ఏ మినరల్ వాటర్ కూడా పనిచేయ వీటి ముందు. ఇది దేవుని యొక్క మహత్యము, ఆ శివ యొక్క మహత్యం ఇది. ఇక్కడ మనము జంటనాగులు నాగేంద్ర దేవాలయం దగ్గర, అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఎవైతే కోరికలతోటి వచ్చి ఆ కోరుకొని ఆ నాగేంద్ర స్వామికి మొక్కుంటారో వారి కోరికలు ఫలిస్తాయని చెప్పి ప్రగాఢమైన నమ్మకం ఈ బుగ్గ దేవాలయం దగ్గర. ఈ టెంపుల్లో మనం ఇప్పుడు చూస్తున్న భక్తులు దర్శించుకుంటున్నారు నాగేంద్ర స్వామిని. 2 అమ్మాయిలు వాళ్ళ పరీక్షలో పాస్ మంచి కావాలనే ఉద్దేశంతో ఆ తర్వాత
వాళ్ళకి అన్ని విజయాలు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కుకోవడం జరుగుతున్నది. ఇది ఇక్కడ ఈ బుగ్గ దేవాలయంలో ఇది ప్రసిద్ధి. జన్మ పాప సంహారం ఏకబింబం శివార్పణము కాశీక్షేత్ర నివాసం చ ఆలవైలో దర్శనం.